గాయ్స్ దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. ఈ రోజు అయితే మా తమ్ముడితో రైతు బజార్కి వెళ్ళాను. వెళ్ళగానే మోడపల్లి దగ్గరికి వెళ్ళిపోయాము. ఎంత ఉంటాయి అనుకుంటే ఆస్తులే అడిగారు. సర్లే అని పక్కన ఉన్న కీరాస్ తీసుకున్నాము. ఇవి చూడగానే నా హార్ట్ మెల్ట్ అయిపోతుంది. వెంటనే వెళ్ళాం. 10 రూపీస్ అన్నాడు. 10 కాయలు తీసుకున్నాం. ఇక్కడ ఆకుకూరలు చూస్తున్నాము. ఏవేవో విచిత్రం ఉన్నాయి. ఏటి అడుగుని క్వశ్చన్ తీసుకుని ఒక 4-5 తీసేసుకున్నాం. నాకైతే ఫ్రూట్స్ అసలు నచ్చవు. బట్ ప్రెసెంట్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కొంచెం హెల్దీగా ఉండాలని. తమ్ముడు కర్బూజా, నేనైతే పప్పాయి తీసుకున్నాం. మరి ఆపిల్స్ వైపు కళ్ళు వెళ్ళే మళ్ళీ వెంటనే కళ్ళు తీస్తాం. అక్కడ మేము తీసుకున్న బ్యాగ్ అయితే మొత్తం నిండిపోయింది. మళ్ళీ అది ఖాళీ చేయడానికి స్కూటీ దగ్గరికి వచ్చేసి డిక్కీలో మొత్తం అంతా వేసేసాం బరబరా అని. వెళ్ళినప్పటి నుంచి ఓన్లీ నాకు మా తమ్ముడు కావాల్సినవే తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మమ్మీకి ఫోన్ చేస్తే మమ్మీ వచ్చి ఆ పొటాటోస్ తీసుకోండి, ఎర్రబెల్లి తీసుకోండి, బెండకాయలు తీసుకోండి అన్నారు. సో అవి కొన్ని తీసేసుకున్నాం. మేము తెలివైన వాళ్ళంటే మోడపళ్ళు తీసుకున్నాక ఉల్లిపాయలు, టమాటాలు, దుంపలు తీసుకున్నాం. మళ్ళీ సెట్ చేసుకున్నాం. రోజు కేసు గుడ్లు తీసుకుంటున్నాం. రోజు మా ఇంట్లో కేసు గుడ్లు అయిపోతుంది. జుమ్ము షాపింగ్ అయిపోయిందో వెళ్ళిపోవచ్చు అను. కానీ తాటి ముంజలు చూసి ఆగిపోయాం. రోజు తాటి ముంజలు లేకపోతే అసలు ఉండలేము. స్ట్రీట్ అంటే మాది హ్యాండ్ క్యాష్ లేదు, ఆవిడ ఫోన్ పే లేదు. వెంటనే అయితే అట్టపాలు కొనుక్కోవడం వెళ్దాం అనేసి అంకుల్ ని మస్కా చేసి అక్కడ డబ్బులు తీసుకొని ఈ రోజుకి ఇంత